హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున చాలా చాలా థ్యాంక్స్ అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కాఫీ పౌడరు కొంత యూజ్ చేసుకున్న తర్వాత కొంత అలానే ఉంచేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి అది గడ్డ కట్టేసి పాడైపోతుంది. అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే కాఫీ పౌడర్ ప్యాకెట్లో కొంచెం పంచదార వేసేసి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, గడ్డ కట్టకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మన బట్టల మీద అనుకోకుండా ఒక్కోసారి ఆయిల్ మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఆయిల్ మరకలు పోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగా నాప్కిన్ మీద మీకు చూపిస్తున్నానండి. ఇలా కొబ్బరి నూనె వేసి నేను చూపిస్తున్నాను. కొబ్బరి నూనె పైన నేను కొంచెం ఫేస్ పౌడర్ వేసానండి. ఇలా ఫేస్ పౌడర్ వేసేసి ఒక 5 మినిట్స్ వరకు డ్రై అయ్యేంత వరకు అలా పక్కన ఉంచేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఏదైనా ఒక కంటైనర్లో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలాగా డిప్ చేసేసుకొని వాష్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి బట్టలు అయితే ఇలా ఆయిల్ మార్కులు చక్కగా పోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఆయిల్ మరకలు పడినప్పుడు మనం ఎక్కువగా భయపడిన అవసరం లేదండి. ఇలా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నా చేతిలో ఉన్నది దాల్చిన చెక్క అంటారండి. ఇలా దాల్చిన చెక్కను తీసుకొని ఇలాగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ పౌడర్లో కొంచెం హనీ కలుపుకుంటున్నాను. ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని మనకి ఫేస్ పైన అనుకోకుండా మొంగు మచ్చలు కానీ, మొటిములు పై ఉన్నటువంటి మచ్చలు కానీ, మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు ఉంటాయి కదండి, ఆ మచ్చలు పోవాలన్నా, మొంగు మచ్చలు ఉన్న అవన్నీ కూడా చక్కగా తొలిగిపోతాయండి. ఇలా మనం రోజు పడుకునే ముందు నైట్ ఇలాగా ఫేస్కి అప్లై చేసేసి ఉదయం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, క్రమేణా చక్కగా మొటిములపై ఉన్నటువంటి అంటే మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదండి, ఆ మచ్చలు కూడా చక్కగా తగ్గిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఆయిల్ క్యాన్లో ఉన్నటువంటి ఆయిల్ని తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. నాకు చిన్న ఆలోచన అయితే తట్టింది. ఒక బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకుని ఒక ఘాట్లాగా నేను ఇలాగా ఆయిల్ అయితే తీస్తున్నానండి. మనం ఆయిల్ ఇలా వంపాలి అనుకున్నప్పుడు సగం కింద పోతుంది, సగం మనం తీసుకునే కంటైనర్లో పడుతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా చిన్న గరిటెని ఈ విధంగా నేను బాటిల్ని కట్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. మరి మీకు ఈ ఐడియా నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గిన్నెలు కడిగినప్పుడు ఇలాగ మనం గిన్నెల స్టాండ్ని ఇలానే పెట్టేస్తూ ఉంటాం కదండి. అలా పెట్టకుండా ఏదైనా ఒక మ్యాట్ దాని కింద పెట్టేసాం అనుకోండి, వాటర్ పడినా కూడా ఇలా మ్యాట్ పీల్చుకుంటుంది కాబట్టి ఆ ఫ్లోర్ నిండా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. గోధుమ పిండి పాడవకుండా, పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా మనం గోధుమ పిండి డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు వెంటనే పురుగు అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పురుగు రాకుండా ఉండాలంటే ఒక బిర్యానీ ఆకు, 2 ఎల్లుల్లిపాయలని ఈ విధంగా గోధుమ పిండిలో పెట్టేసుకున్నాం అనుకోండి, గోధుమ పిండి వాటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చిన్న పెద్ద వయసు తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు హెయిర్ ఫాల్ సమస్య ఎక్కువగా ఉంటుంది కదండి. జుట్టు రాలిపోవడం ఇలాంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదండి. ఎందుకంటే మనం ఉన్నప్పుడు బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరికి టెన్షన్లు ఎక్కువగా ఉంటున్నాయి కదండి. అటువంటి టెన్షన్లు ఉన్నప్పుడు మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది, లేదంటే మనకి జుట్టు రాలటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కదండి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు, కాలేజీ పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. జామ ఆకుల్ని శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఒక 10 ఆకులు నేను ఇక్కడ తీసుకున్నానండి. అలానే కొన్ని వాటర్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆ గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా మరిగే వాటర్లో ఇలా జామ ఆకుల్ని ఒక గుప్పుడు రైస్ తీసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలండి. స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా హెయిర్స్కి మొత్తం కూడా ఇలా పాయలుగా తీసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి, ఇలా మనం 1 వీక్లో 2 టైమ్స్ 3 టైమ్స్ మనకి అంటే టైం ఎప్పుడు దొరుకుతుందో అప్పుడు
1 వీక్లో 2 టైమ్స్ అన్నా ఇలా చేస్తూ ఉన్నామనుకోండి, మనకి తలలో ఉన్నటువంటి ఎయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది, జుట్టు రాలటం అలాంటి సమస్యలు తగ్గిపోతాయండి. ఇలా బియ్యం కూడా మనం వేసి బాగా మరిగించుకున్నటువంటి వాటర్ కాబట్టి చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పాయలు తీసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, చక్కగా మనకి హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది, జుట్టు రాలిపోవటం తగ్గుతుంది, దురద తగ్గుతుంది. ఈ విధంగా అన్ని సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ క్యాన్లో ఇలా వాటర్ నిల్వ ఉండిపోయి లోపల డస్ట్, పాకుడు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి కదండి. మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా లోపల ఉన్నటువంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ అలానే ఉండిపోతుంది, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. నిమ్మ బద్దలు ఉంటాయి కదండి, మనం రసం తీసేసిన తర్వాత ఆ బద్దలను అందులో వేసేసుకొని ఒక గుప్పుడు రాళ్ళు ఉప్పు తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా పైకి కిందకి ఊపి ఈ వాటర్ని ఇలా ఒక 1 అవర్ పాటు ఉంచేసి 1 అవర్ తర్వాత క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు, చక్కగా క్లీన్ అయిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్లో మనకి పెరుగు పుల్లగా లేకుండా మంచి టేస్టీగా ఉండాలి అంటే ఒక కొబ్బరి ముక్కని ఈ విధంగా పెరుగులో పెట్టేసుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉంటుంది, పుల్లగా లేకుండా బాగుంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సోప్స్ తీసేసిన తర్వాత సోప్ కవర్లు పడేస్తూ ఉంటాం కదండి, ఆ కవర్లు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా సోప్ కవర్లు మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఇలా ఈ కవర్లు పడేయకుండా చక్కగా మనం కబోర్డ్స్లో కానీ అలా సెల్ఫ్ల్లో కానీ బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటాం కదండి. బట్టల కింద ఈ విధంగా పెట్టేసాం అనుకోండి, బల్లులు, బొద్దింకులు, చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి. అలానే మనకి బట్టల కింద ఇలా పెట్టుకోవటం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ స్మెల్కి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. శారీస్ ఫోల్డింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఒక స్టీల్ అట్లకర్ర, దోసలు పోసే స్టీల్ అట్లకర్ర ఉంటుంది కదండి, అట్లకర్రని ఈ విధంగా స్టార్టింగ్లో శారీని ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూరు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి, చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఫోల్డింగ్ అయితే చేయొచ్చు. బ్యాచిలర్స్కి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ ఆ స్టీల్ అట్లకర్ర తీసేసి ఇలా మనం ఫోల్డింగ్ చేసామనుకోండి, చక్కగా ఐరన్ చేసినట్లుగానే ఉంటుంది. మనం శారీకి ఐరన్ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా ఇలా ఫోల్డింగ్ అయితే వస్తుందండి. ఐరన్ చేసే పని కూడా ఉండదు. ఇలా ఫోల్డింగ్ చేసుకోండి, శారీకి కూడా చాలా నీట్గా వస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కందిపప్పు ఉడకబెట్టుకునేటప్పుడు మనం ఎంత కుక్కర్లో వేసినా ఒక్కోసారి మొండి కందిపప్పు ఉంటుంది కదండి, త్వరగా ఉడకదు, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అలా కందిపప్పు ఉడకాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా కందిపప్పు మనం శుభ్రంగా వాటర్లో కడుక్కున్న తర్వాత ఇలా హాట్ వాటర్ని పోసామనుకోండి, తర్వాత 2-3 విజిల్స్ రానిస్తే చక్కగా పప్పు ఉడుకుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా రావాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని కాఫీ పౌడర్ 1 స్పూన్ తీసుకోవాలి, పంచదార 1 స్పూన్ తీసుకోవాలండి, రైస్ ఫ్లోర్ కూడా 1 స్పూన్ తీసుకోవాలి. ఇక్కడ మనకి టమాటా ముక్కలు అయితే అవసరం లేదండి, దానిలో ఉన్నటువంటి జ్యూస్ని మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇలా టమాటా నేను 2 ముక్కలుగా కట్ చేశాను కదండి, దీనిలో ఉన్నటువంటి జ్యూస్ని తీసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా ఈ మిశ్రమాన్ని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసిన తర్వాత 1 అవర్ తర్వాత 1 స్పూను శనగపిండి వేసుకోవాలండి. 1 స్పూను పెరుగు కూడా తీసుకుని ఇందులో వేసుకుని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. మనం కలిపే విధానంలోనే ఇది ఫేస్ ప్యాక్ లాగా తయారవుతుంది, చాలా చక్కగా పనిచేస్తుందండి. మన ఫేస్ కూడా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది, మంచి గ్లోయింగ్గా వస్తుందండి. మనం వేలకు వెళ్ళి బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేసే పని లేకుండా ఇలా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఈ విధంగా ఫేస్ని మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు. ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలా మిక్సింగ్ చేసుకుని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసిన తర్వాత ఇలా ఈ బౌల్లో 1 స్పూను పెరుగు తీసుకోవాలండి, 1 స్పూను శనగపిండి కూడా తీసుకుని ఇలా బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసుకునే ముందు కొంచెం కొబ్బరి నూనెని మనం అప్లై చేయాలండి. ఫేస్కి కొబ్బరి నూనె అప్లై చేసేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి 15 మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి, మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి ఇంట్లో న్యాచురల్గా ఈ రెమెడీని మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఫేస్కి అప్లై చేసుకునే ముందు కొబ్బరి నూనె కొంచెం అప్లై చేసి
ఒక 5 మినిట్స్ డ్రై అయిన తర్వాత ఇలాగ ఈ మిశ్రమాన్ని అప్లై చేసామనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చక్కగా మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి మనం ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది. అలా పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. కొత్తిమీరని ఈ విధంగా మొదలు అంటే ఏర్లు ఉంటాయి కదండి, ఈ వేర్లన్నీ కూడా సమానంగా ఇలా పెట్టేసుకొని ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ నిండుగా వాటర్ పోసుకోవాలండి. ఆ వాటర్లో ఇలా మునిగేటట్లుగా ఏర్లన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా లాంటిది తీసుకొని ఆ ప్లాస్టిక్ డబ్బా మూతని ఇలా పెట్టుకోవాలండి. రివర్స్లో ఆ గ్లాసు మూత పైన ఈ గ్లాస్ పెట్టేసి ఈ గ్లాస్ వాటర్లో ఇలా కొత్తిమీర వేర్లన్నీ కూడా మునిగేటట్లుగా పెట్టుకోవాలి. దానిపైన ఇలా డబ్బా రివర్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా చక్కగా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా కొత్తిమీర పాడవకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం మూతని రివర్స్లో పెట్టేసి డబ్బాని ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ సరిపోతుంది. చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. ఈ టిప్ని నేను ఫాలో అవుతూ ఉంటాను. నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టనండి. ఎన్ని రోజులున్నా నాకు ఫ్రెష్గానే ఉంటుంది. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇలా మనకి కావాల్సినప్పుడు అవసరానికి కర్రీస్లోకి యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఫ్రిడ్జ్ లేకపోయినా ఇలాగ బయట పెట్టినా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. సో నేను ఇలానే ట్రై చేస్తూ ఉంటానండి. మీకు కూడా యూజ్ అవుతుందని ఈ టిప్ని షేర్ చేస్తున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. దువ్వెనలు మనం ఎంత క్లీన్ చేసినా దువ్వెనలపై డస్ట్ కానీ డాండ్రఫ్ కానీ అలా పట్టేసుకుని ఉంటుంది కదండి. అలా మనం ఎంత క్లీన్ చేసినా దువ్వెనలకు ఉన్నటువంటి డాండ్రఫ్ అలాగనే దువ్వెనకు పట్టేసి ఉంటుంది. అలా ఆ జిడ్డు కానీ డాండ్రఫ్ కానీ పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. దువ్వెనలన్నీ కూడా ఏదైనా ఒక ఎడల్పుగా ఉన్నటువంటి ఇలా బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఇలా దువ్వెనలన్నీ కూడా వేసేసి దానిలో కొంచెం షాంపూ వేసుకున్నానండి. నిమ్మబద్ద కూడా అందులో వేసేసుకొని నిమ్మరసం ఒక హాఫ్ తీసుకున్నాను. దీనిలో కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలాగా బాగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగా ఆ వాటర్ని అంతా కూడా మరిగేంత వరకు ఇలా మరిగించుకోవాలి. ఎక్కువగా మరిగే పని లేదండి. కొంచెం మనకు పొంగు వచ్చేంత వరకు ఇలాగా మరిగించుకొని తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మామూలు వాటర్తో చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం చేత్తో రుద్దే పని కూడా ఉండదండి. ఇలా దువ్వెనలకు ఉన్నటువంటి జిడ్డు కానీ డాండ్రఫ్ కూడా అంతా కూడా పోతుంది. మనకి తెలియకుండానే చుట్టాలు ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి వాళ్ళకి ఏదైనా డాండ్రఫ్ ఉందనుకోండి మనం అదే దువ్వెన పెట్టి దువ్వుతూ ఉంటాము. ఇలా మనకి డాండ్రఫ్ తలలో వచ్చేస్తూ ఉంటుంది. ఈ దువ్వెనలు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, డాండ్రఫ్ కూడా కనిపించదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. తక్కువ ఆయిల్లో అయినా ఎగ్స్ చక్కగా ఇలా బాయిల్ చేసుకోవాలి అంటే ఇలా ట్రై చేయండి. తగినంత ఉప్పు కారం పసుపు వేసేసుకొని ఇలా తక్కువ ఆయిల్లో వేయించుకున్నాం అనుకోండి కలర్ఫుల్గా కనిపిస్తాయి, మంచి టేస్టీగా కూడా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పిండి పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. నేను ఇలా పిండి బయట పెట్టేశానండి, అంటే ఈ డబ్బాలో పొంగిపోయింది ఇలా. అలా పొంగిపోకుండా ఉండాలంటే ఇలా చిన్న టిప్ని ట్రై చేయండి. గ్లాస్ని ఈ విధంగా బోర్లింగ్ చేసామనుకోండి పిండిలో మనకి చక్కగా పిండి పొంగిపోకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఈ వాటర్ని కలుపుకోవాలి. ఈ వాటర్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనం డీప్ ఫ్రిడ్జ్లో ఏదైనా బాక్సెస్ పెడుతూ ఉంటాం కదండి, ఐస్ గడ్డ కట్టేసి త్వరగా బాక్స్ అయితే రాదు. ఇలా ఐస్ మనకి పూర్తిగా పోవాలి, త్వరగా కరిగిపోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. కొంచెం ఎక్కువ అవసరం లేదండి, కొంచెం సాల్ట్ వాటర్ పోస్తే ఐస్ అంతా కరిగిపోతుంది. కరెంట్ బిల్లు కూడా చాలా తక్కువగా వస్తుందండి. కరెంట్ బిల్లు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. ఇలా ఐస్ కూడా త్వరగా కరిగిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా అనుకోకుండా మనకి చేతికి గాయమైనప్పుడు పసుపు వేస్తూ ఉంటాం కదండి, పసుపు బదులు కొంచెం పంచదార వేస్తే త్వరగా మనకి ఆ గాయం తగ్గిపోతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగా మన సోప్ బాక్సులని సోప్ తీసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, సోప్ బాక్స్లో ఇలా న్యాప్కిన్ పెట్టుకున్నాం అనుకోండి, న్యాప్కిన్ తీసుకున్న ప్రతిసారి మంచి స్మెల్ వస్తుంది. ఒక చోటు ఉంటాయి కాబట్టి తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదండి, ఇప్పుడు ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఏసీ కూలర్లతో పని లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. కాటన్ శారీని ఈ విధంగా వాటర్లో తడుపుకొని ఇలా
కొంచెం పిండిన తర్వాత ఇండోస్ దగ్గర ఎలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి మధ్యాహ్నం టైంలో ఏసీ కూలర్లతో పని లేకుండా ఇలా చక్కగా ఈ కాటన్ శారీని ఇలాగ తడుపుకొని ఇండోస్ దగ్గర వేసుకున్నాం అనుకోండి, మంచి కూలింగ్ అయితే వస్తుంది. ఏసీ కూలర్లతో పని లేకుండా ఇలా ఈ టిప్ని ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కరెంట్ బిల్లు కూడా మనం చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెన్ని క్యాప్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెన్ని క్యాప్స్ని బట్టల క్లిప్స్ లేనప్పుడు ఇలా అవసరానికి పెన్ని క్యాప్ని బట్టల క్లిప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్ని నచ్చితే తప్పకుండా చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.